నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకు స్వాగతం. సౌందర్య లహరి, ఎంతో శక్తివంతమైన ఈ సౌందర్య లహరి గురించి అమ్మ ప్రతి శ్లోక భావ వివరణ తెలియజేస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు 5వ శ్లోక గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రి మహాతల్లి. అమ్మ 5వ శ్లోకం ఎవరు చదవాలి, అలాగే భావ వివరణ ఏంటి అనేది తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. 5వ శ్లోకం, చాలామంది మా భార్యాభర్తలకి అన్యోన్య దాంపత్యం లేదండి, ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటాము, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు చిరాకు పడుతూ ఉంటాము అన్నవాళ్ళు ఈ 5వ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్యం లభిస్తుంది. ఎందుకంటే ఈ శ్లోకం ఎలాంటిది అంటే, విష్ణుమూర్తి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మోహిని అవతారాన్ని ఎలా దాల్చారు అని చెప్పేటటువంటి శ్లోకం ఈ 5వ శ్లోకం. ఒకసారి ఈ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 4 శ్లోకాలకి మనకి చక్కగా ఎలాగా దాన్ని సాధన చేసుకోవాలి అనేటటువంటివి చెప్తూ వచ్చాము. నిన్న నాకైన ఎక్స్పీరియన్స్, నేను విజయవాడ నుంచి వస్తుంటే 3వ శ్లోకాన్ని వాళ్ళు సాధన చేస్తున్నట్టు, అప్పుడు 3 రోజుల నుంచే, అంటే 4-5 రోజులు అయింది కదా, వాళ్ళు మొదలుపెట్టిన 2వ రోజే వాళ్ళకి రిజల్ట్ కనిపించమ్మా. ఆవిడ, నేను కాఫీ తాగుదామని ఒక చోట ఆగితే అక్కడ గబగబా వచ్చిన కాళ్ళకి దండం పెట్టి వెళ్ళాను. మేము ఎన్నో రోజులుగా అనుకుంటున్నామండి ఆ పని, మాకు 2వ రోజే దాని రిజల్ట్ చూసాం మేము, చాలా సంతోషం అండి అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిందంటే, 10 మంది ఈ శ్లోకాన్ని ఉపయోగించుకుని వాళ్ళ పనులైతే చాలా ఆనందంగా అనిపిస్తున్నాం. ఆ జగన్మాత కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ 5వ శ్లోకంలోకి వెళదాం. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాన్నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అమ్మ అంటే చాలు కరుణించేటటువంటి కరుణామూర్తివి, కృపామూర్తివి. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపిక్షోభమనయత్ స్మరోపిత్వాన్నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. నిన్న అమ్మ అంటే చాలు కరిగిపోతూ వరాలిస్తూ ఉంటావు. అలా వరాలు పొందిన వాడిల్లో హరి కూడా ఒక్కడు, అంటే విష్ణుమూర్తి. నిన్ను ఆరాధించే కదమ్మా విష్ణు మోహిని అవతారాన్ని దాల్చాడు. ఆ మోహిని అవతారంలో చాలా అందంగా ఉన్నట్టు ఆయన. ఆ మోహిని అవతారం ధరించింది రాక్షస సంహారం కోసం. ఆ రాక్షస సంహారం చేసిన తర్వాత శివుడు కూడా శివుడు ఆ మోహిని చూసి మోహంలో పడ్డాడట. అంటే అంత అందంగా ఉంది ఆవిడ, ఆ మోహినీదేవి. అంటే అది ఎలా వచ్చింది అంటే అమ్మవారి కృప వలన వచ్చింది. ఇదంతా కూడా నీ యొక్క కృపే కదా తల్లి. ఎందుకంటే శివుడు ఏం చేశాడు, ఆ మన్మధుడు బాణం వేస్తే దహించేశాడు. ఆయన 3వ కన్ను తెరిచి దహింపబడ్డాడు శివుడు. అలాంటి శివుడు కూడా ఎవరా మోహిని అంటూ అడిగాడట శివుడు కూడా. అంటే అంతటి, అంటే అక్కడ మన్మథ మాయ చూడండి ఎలాగ అమ్మవారు చూపిస్తున్నారు. ఏ కృప అయినా నీ వల్లే కలుగుతుంది కదమ్మా. అలా అన్ని లీలా చిత్రము విచిత్రంగా ఊహాతీతంగా ఉంటాయి కదమ్మా అని చెప్పేటటువంటిదే ఈ శ్లోకము. ఈ శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యం లభిస్తుందండి. ఈ శ్లోకాన్ని ఎవరైతే 108 రోజులు ప్రతిరోజు విడవకుండా 108 సార్లు పారాయణ చేసి అమ్మవారికి గుడాన్నాన్ని నివేదనం చేసి భార్యాభర్తలు స్వీకరిస్తారు, వారికి అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదంటే ఒకరి అంటే ఒకరికి పరస్పరమైనటువంటి ఆకర్షణ కలుగుతుంది. ఇక్కడ అదే కదా చెప్పారు, హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపిక్షోభమనయత్ స్మరోపిత్వాన్నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఆ మోహం భార్యాభర్తల మధ్య ఉండవలసింది మోహమే కదా. ఒకరి యందు ఒకరికి పరస్పరమైనటువంటి ఆకర్షణ, పరస్పరమైనటువంటి ఇష్టం కలుగుతాయి ఈ శ్లోకం పఠించడం వల్ల. అయితే అమ్మ, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు, కొన్ని చిన్న చిన్న సందేహాలు ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి, భయపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటారా?
చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని చూస్తే ఒకరికి ఆ ఇష్టం అనేది ఏర్పడాలి కదా. ఆ వ్యక్తి మన సోల్మేట్ ఎవరో వచ్చి మనల్ని చూసి ఆ ఇష్టపడాలి అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వివాహం అయిన వారు మాత్రం ఇది చేస్తే చాలా విశేషం. భార్యాభర్తల మధ్య పరస్పర ఆకర్షణ పెరుగుతుందమ్మా ఈ శ్లోకం చదువుకోవడం వల్ల. అయితే ఇప్పుడు దీనికి ఒక్కదానికే మేము చదువుకోవాలా అనే వాళ్ళకి ఏం చెప్తారమ్మా? ఒక శ్లోకం కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే 100 శ్లోకాలు 100 అద్భుతాలు, 1000 అద్భుతాలనే చెప్పచ్చు. ఈ ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క సమస్యకి పరిష్కారం కాబట్టి ఆ తల్లి కృప అందరికీ ఉండాలి కాబట్టి 100 అందరూ చదవలేరు సౌందర్యలహరి. ఆ 100 అందరూ చదవలేరు కాబట్టి ఈ శ్లోకాన్ని మీరు చక్కగా నేను చెప్పింది వింటూ దాన్ని కొంచెం తప్పులు లేకుండా మీరు రాసుకుని చదువుకోవచ్చు. మీరు ఎలా చదువుకోవాలో మామూలుగా సింపుల్ నేను దాంట్లో చెప్తాను. అలాగే అమ్మ. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపిత్వాన్నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. కొన్ని పుస్తకాల్లో జగతాం అని ఉంటుంది, మహతాం అని చదువుకోండి. ఎలా అయినా పర్లేదు, మీ దగ్గర పుస్తకం ఏది ఉంటే దాన్ని బట్టి చదువుకోండి. కానీ ఉచ్చారణ దోషాలు లేకుండా చక్కగా 1కి 10 సార్లు చూసుకుని చదువుకోండి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క పదం ఉంటుంది. అవి ఏమైనా సందేహాలు ఉన్నా కానీ మన వాళ్ళు కామెంట్ చేసినట్టయితే ఆ సందేహం నివృత్తి చేస్తారమ్మా మీరు? అమ్మ లేదు, ఇప్పుడు ఎవరైనా దీన్ని పూర్తిగా తప్పులు లేకుండా నేర్చుకోవాలి అనుకుంటే సౌందర్యలహరి నేను టీచ్ చేస్తాను, చెప్తాను, శ్లోకాలు చెప్తాను. ఆన్లైన్ క్లాసెస్లో చెప్తాను కదా, దాన్ని చక్కగా కూలంకషంగా చక్కగా ఎక్కడ ఎలా చదవాలి, ఎక్కడ ఆపాలి, వ్యాకరణం ఏంటి, ఇవంతా కూడా చెప్తాను. అలా క్లాసుల్లో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. త్వరలోనే జూలై నెలలో ఒక క్లాస్ స్టార్ట్ అవబోతోంది, స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే కామెంట్స్ లో కూడా చాలా మంది పూర్తిగా నేర్పండి అని పెడుతున్నారు. తప్పకుండా ఇష్టం. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి సౌందర్యలహరి ఇంకొక అద్భుతం అనే చెప్పుకోవాలి. సౌందర్యలహరి అనేది ఒక అద్భుతం తల్లి. ఇప్పుడు మన వాళ్ళు దాదాపు ఒక 1000-1500 మంది నేర్చుకుంటారు నా దగ్గర. చాలా మంది, అంటే నాకు కొంతమంది టచ్లో లేకపోవచ్చు, ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ నాకు ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు, అమ్మ సౌందర్యలహరి పారాయణ మేము ఇంట్లో చేసుకోవడం వచ్చిన తర్వాత మేము దేనికి కూడా అసలు లోటు లేకుండా మా సంసారం ఉంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇది అది అని కాదు, అన్ని అద్భుతాలని ఇస్తుందమ్మా ఆవిడ జగన్మాత. అందుకే దాని పేరు సౌందర్యలహరి. సౌందర్యం అంటే మన జీవితాల్లో కూడా ఆ తల్లి సౌందర్యాన్ని నింపుతుంది. అంత గొప్పది సౌందర్యలహరి. అలాగే అమ్మా, ఇంత అద్భుతమైన సౌందర్యలహరిని మా అందరికీ మీరు ఇంత వివరంగా ప్రతి వీడియో చెప్తా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, రేపు ఈ పరిహారం చేయండి అయిపోతుంది అని చెప్పేవాళ్ళే తప్ప సరైన పద్ధతిని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది గురువులు ఉన్నారు. అందులో మీరు మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తాను. అంత అమ్మవారి కృపమ్మ. ఎందుకంటే నాన్నగారు ఒకటే చెప్తున్నారు, నీకు వచ్చింది మనకి తెలిసింది, ఉన్నది లేనిది మనం సృష్టించద్దు ఎప్పుడు. ఇది చేసేయండి అది చేసేయండి అని చెప్పండి. ఎందుకంటే కర్మ కరగడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇలా చిటికేస్తే కరిగిపోదు. ఇలా 100 రూపాయలు పెట్టి టికెట్ కొని పూజ చేసినా కరిగిపోదు. కష్టపడాలి, కూర్చోండి, సాధన చేయండి, నేర్చుకోండి. ఒక 41 రోజులు కూర్చొని పారాయణ చేసుకోండి. ఒకటే కాదమ్మా, నేను చెప్తే సౌందర్యలహరి అవనియండి, మూకపంచతి అవనియండి, లలిత అవనియండి, తర్వాత సప్తశతి అవనియండి, అన్ని అద్భుతాలు. మనకి మన సమస్యలన్నిటికీ అవే పరిష్కారాలు. ఎందుకంటే నేను ఒక వీడియోలో చెప్పాను, మనం చెప్పుకున్నాం కలియుగమే నామపారాయణ. అన్నీ చక్కగా అద్భుతాలు సృష్టిస్తాయమ్మా మన జీవితంలో. పిల్లలకి నేర్పండి. అసలు 10 శ్లోకాలు చెప్పండి, టైం తీసుకో, ఏడాదిలో అన్నీ వచ్చేస్తాయి. తొందరగా నేర్చుకుంటారు కదమ్మా. వాళ్ళకి ఏడాది కూడా పట్టకపోవచ్చు. నేను పెద్దవాళ్ళకే 4 నెలలు అయిపోతున్నప్పుడు వాళ్ళకి సంవత్సరంలో చూడకుండా వచ్చేస్తుంది. వాళ్ళ జీవితంలో అసలు వెనక్కి తిరిగి చూసుకునేది ఉండదమ్మా. అంత గొప్పవి శ్లోకాలు. అసలు 15వ శ్లోకం ఉంటుంది. జ్ఞానం, పిల్లలకి చదువు, ఏది కావాలంటే అది ఇస్తుందమ్మా శ్లోకం. అలాగే చక్కగా నేర్చుకోండి, చదువుకోండి. అలాగే. సో మరిన్ని శ్లోకాల కోసం నెక్స్ట్ వీడియోస్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రి నమః.